80స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా 70కి పైగా రైడ్స్ చేసిన బచ్చన్ ఒక ఐటీ రైడ్ తర్వాత సస్పెండ్ అవుతాడు. తర్వాత తన ఊరికి వెళ్ళి ఆర్కెస్ట్రాలో సింగర్గా కంటిన్యూ అవుతాడు. తర్వాత జిక్కీతో లవ్లో పడతాడు. ఇద్దరు పెళ్లికి రెడీ అయ్యాక గవర్నమెంట్ బచ్చన్ మీద సస్పెన్షన్ ఎత్తేసి ముత్యం జగ్గే అనే పొలిటీషియన్ ఇంటి మీదకి ఐటీ రైడ్కి పంపిస్తుంది. రైడ్కి వెళ్ళాక తనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ఎలా ఫేస్ చేశాడు, జిక్కీతో మ్యారేజ్ అయిందా లేదనేది మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సీన్లు లవ్ ట్రాక్ మీద నడిపించి ఇంటర్వెల్ నుంచి అసలైన రైడ్ స్టార్ట్ అవుతుంది. కానీ అది కూడా ఎంగేజ్ చేయదు. విలన్ స్ట్రాంగ్గా లేకపోవడంతో బోర్ కొట్టేస్తుంది. హీరోకి ఎదురే ఉండదు. సీరియస్ రైడ్ మధ్యలో కూడా సాంగ్స్ పెట్టి బ్రేక్లు వేశారు. రవితేజ గారిని అయితే బాగా చూపించారు. యాక్టింగ్, డ్యాన్స్లు ఫుల్ ఎనర్జీతో చేశారు. డైరెక్టర్ భాగ్యశ్రీ మీద పెట్టిన ఫోకస్ స్క్రిప్ట్ మీద కూడా పెట్టి ఉండరు. అందుకే అంత అందంగా కనిపించింది. అందులో సగం స్క్రిప్ట్ మీద కూడా పెట్టుంటే సినిమా వేరేలా ఉండేది. సత్య కామెడీ కొన్ని చోట్ల బాగానే ఉంది. మిక్కీ సాంగ్స్ బాగానే ఇచ్చారు. బీజిఎం యావరేజ్. ఫైనలీ మూవీ ఓటీటీలో ట్రై చేయడం బెటర్.